హాయ్ అండి, రైతు సోదరులకు నమస్తే. వెల్కమ్ టు ట్రిపుల్ ఫార్మ్స్. నేను మీ రైతు తర్వాతి. ఫ్రెండ్స్, మనకి మన ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ కింద ఒక అతను కామెంట్ చేశాడు, అలాగే కాల్ చేశాడు. అన్న, ఈ మధ్య యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో పందికోళ్ల పెంపకం అనేది లాస్ అంటున్నారు, కొత్త వాళ్ళు ఎవరు రావద్దు అంటున్నారు. ఆ మరి అంటే మీరు కానీ లేదా నాలాంటి వాళ్ళు అందరూ ఫార్మ్స్ ఎందుకు రన్ చేస్తున్నారు, మరి లాస్ అయితే అని క్వశ్చన్ చేశాడు అనమాట. దానికి రిప్లై గాను అలాగే దీని మీద నా ఒపీనియన్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఫీల్డ్ లోనూ పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన పందెం కోళ్ళ పరిశ్రమ కానీ కోళ్ళ పరిశ్రమ కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాబట్టి మనం చూస్తూనే ఉంటున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టమాటా పంట వేసి ఎకరానికి ₹1,00,00,000 సంపాదించిన రైతులను చూసాము. అలాగే టమాటా పంట వేసి అదే టమాటా పంట వేసి సేమ్ అదే వెరైటీ వేసి ఫ్రీగా ఎవరు కొనేవాళ్ళు లేక రోడ్ల మీద పారబోసి ఆత్మహత్య చేసుకున్న రైతులను గమనించాం అనమాట. సో పాజిటివ్స్ నెగిటివ్స్ లాభ నష్టాలు అనేది ప్రతి బిజినెస్ లో ఉంటాయి, ప్రతి ఫీల్డ్ లోనూ ఉంటాయి. అలా అని చెప్పేసి ఈ ఫీల్డ్ పర్టికులర్ గా ప్రపంచంలో ఇదే లాభం వచ్చుద్ది అన్న బిజినెస్ అనేది ఉంటే ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తారు కదా. అందరూ ఈ చదువుకోవటం ఎందుకు, లేదా ఈ రకరకాల ఫీల్డ్ ఎంచుకోవటం ఎందుకు. ప్రతి ఫీల్డ్ లోనూ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ, మన ఫేట్ ని నిర్ణయించే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే మెయిన్ మనం ఎంచుకునే బ్రీడ్, అలాగే మనం ఎంచుకునే పర్సన్. అంటే మనకి మన కోడిని ఎవడు పుట్టించాడు కాబట్టి అది ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎంత తోపైనా కానీ ఎవరో ఒకరి దగ్గర స్టార్టింగ్ తెచ్చుకోవాల్సింది అనమాట. సో మనం ఎంచుకునే పర్సన్, అలాగే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ సపోర్ట్, అలాగే మన హార్డ్ వర్క్, చివరిగా మన ఫేట్ అన్నమాట. ఈ 5 మనల్ని ఇందులో మనల్ని ముందుకు తీసుకెళ్తాయి, లేదా మనల్ని ఇక్కడ మన జర్నీని ఇక్కడితో ఆపేస్తాయి. ఇక్కడ ఏంటంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే రకరకాల వీడియోస్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే నేను నా టర్న్ ఓవర్ కొన్ని కోట్లలో ఉంటుంది ఈ ఈ పందికోళ్ళ పరిశ్రమ కానీ, నాటుకోళ్ళ పరిశ్రమ కానీ, లేదా కడక్నాథ్ పరిశ్రమ కానీ ఒకళ్ళు చెప్తారు. ఒకళ్ళు ఏంటంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానని ఈ మధ్య ఒక పెద్ద బ్రేడర్ చెప్పారనమాట. సో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి జనరల్ గా యూత్ అనేవాడు ఎప్పుడైనా ఆ మనం షార్టెస్ట్ వేలో ఎక్కువ డబ్బు సంపాదిద్దామని, ఎవడైనా మనిషి అన్న స్వభావం ఎలా ఉంటుందంటే, అంటే ఈ ఫీల్డ్ లోకి వెళ్తే మనం ఈజీగా కోట్లు సంపాదిస్తామేమో అని అని జనరల్ గా ఉంటది. వచ్చేద్దాము, ఈజీగా డబ్బులు సంపాదించేద్దాం అనే ఉద్దేశంతో అలాంటి వీడియోలు చూసి వచ్చారంటే మాత్రం కంపల్సరీ నష్టపోతారు, అందులో డౌట్ లేదు. మెయిన్ ఈ కన్ఫ్యూజన్ అంతా మన ఈ సోషల్ మీడియా తీసుకొచ్చింది కాబట్టి దీని మీద నా ఉద్దేశం చెప్తున్నాను అనమాట. ఇందాక చెప్పినట్టు ఈ 5 ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ మనం ఎంచుకునే బ్రీడ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఇందులో సక్సెస్ అవ్వడానికి. మీరు కనుక మీట్ పర్పస్ కింద పందెం కోళ్ళ రంగంలో కానీ, నాటుకోళ్ళ రంగంలో కానీ వస్తే మీరు 100% ఫెయిల్ అవుతారు. అది పక్కన పెట్టేయండి. నెక్స్ట్ పందెం కోళ్ళలోకి వచ్చే వాళ్ళని మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, మీరు పందెం కోళ్ళు బ్రీడ్ ఎంచుకున్నారు. సెకండ్ ఏంటంటే, సెకండ్ ఫ్యాక్టర్, మీరు ఎవరి దగ్గర ఎంచుకుంటున్నారు అంటే మీకు బ్రీడ్ ఇచ్చే పర్సన్ అనమాట. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం యూట్యూబ్ లోనే తీసుకుంటే, అంటే ఎక్కువ మంది వచ్చేది దీని గురించి కాబట్టి యూట్యూబ్ లో వీడియోస్ తీసుకుంటే ఒక పెద్ద బ్రీడర్స్ ఒక పెద్ద బ్రీడర్ ఉన్నారు. ఆయన వీడియోలు మీరు గమనిస్తే నా దగ్గర 1000 పట్ట, 2000 పట్ట ఉంటాయని చెప్తా ఉంటారు. సంథింగ్ అన్నిట్లో గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. అలాగే నేను ఇంతవరకు బ్రీడర్ ఎవరి దగ్గర పొందలేదంటారు. మళ్ళీను నేను పట్టాలు మంచివి ఉంటే కొనుక్కొస్తానంటారు. మళ్ళీ వాటిల్లోనే నేను బ్రీడింగ్ ఏస్తానంటారు. అంటే అది మీ బ్రీడ్ కాదు కదా. మీరు పట్టాలు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు. అందులో మంచి చేసినా మీరు అది వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టే కదా. సరే, అది పక్కన పెట్టండి. అతను ఆ బ్రీడర్ గారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కొన్ని పెద్ద పందాలు వేశారు. దాన్ని ఆ పేరు చెప్పుకుని ఆయన ఇప్పటి వరకు ఎన్ని పట్టాలు అమ్మారో ఈ కోళ్ళ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళకి తెలుసనమాట. ఏదన్నా మకానికి వెళ్తాం, చిన్న మకాలకి కొంచెం మంచిగా క్వాలిటీ ఉన్నాయి చూసి కొంటాం. వాటిని వాళ్ళ బ్రాండ్ యేసుకొని సపోజ్ ఒక 30,000, 40,000కి మంచి పట్టా కొన్నారనుకోండి. ఒక మధ్య తరగతి బ్రీడర్స్ దగ్గర. దాన్ని ఆయన బ్రీడర్ రేంజ్‌లో రూ. 1,00,000కి అమ్మేస్తున్నారనమాట. అదొక పెద్ద వ్యాపారం. మీరు అంటే ఇది ఏంటంటే నాకు యాక్చువల్‌గా మన ఫ్రెండ్, అంటే మన వన్ ఆఫ్ ది కస్టమరే మనకి ఫ్రెండ్ అయ్యారనమాట. ప్రెజెంట్ ఆర్మీయే. అతను అన్న పలానా బ్రీడర్ దగ్గర నాకు ఒక మంచి పట్టా గాని, మంచి బ్రీడర్ ఇప్పించన్నా. ఆయన దగ్గర ఒక బ్రీడింగ్ యూనిట్ అంటే ఆయన లైనేజ్ కావాలన్నా అని అడిగాడు. నాకు అనిపించింది, ఇంక లైనేజ్ ఏముంటది, మీరు ఒక 20, 30 మంది దగ్గర మీరు వాడి దగ్గర 2, వీడి దగ్గర 2 అంటే మీరు ఏ లైన్ ఇస్తున్నారో మీకే తెలియదు కదా.
సో అలాంటి యొక్క బ్రీడర్ని ఎంచుకుని మీరు ఆయన దగ్గర గనక మంచి ఫ్యాన్సీ రేట్‌కి కొంటే అది మీరు కంపల్సరీ ఫెయిల్యూరే. ఎందుకంటే మీకు ఆదిలోనే మీకు ఫెయిల్యూర్ వచ్చేస్తదనమాట. సో మనం ఎంచుకునే పర్సన్ అంటే మనకి బ్రీడ్ ఇచ్చే పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్ అయి ఉండాలి. మన మంచి కోరుకునే వ్యక్తి అయి ఉండాలి. అంతేగాని మీరు డబ్బులున్నాయి కదా అని చెప్పేసి ఎళ్ళిపోతే డబ్బుంటే అయితే బ్రీడ్ రాదండి. కంపల్సరీగా మనకి మంచి రిలేషన్ ఉండాలి. అప్పుడే బ్రీడ్ అనేది బయటకొస్తది. మన ఎందుకంటే మనకి ఆ రిజల్ట్ అనేది మనం బ్రీడింగ్ తీపించి మన దొడ్లో వచ్చిన పిల్లలు గాని, పట్టాలు గాని పోట్లాడిన తర్వాత తెలుస్తాయి. అంటే మీ యొక్క వాల్యుబుల్ టైమ్ ఒక 3 ఇయర్స్ గాని, 2 ½ ఇయర్స్ గాని వేస్ట్ అయిపోద్ది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి. మీరు అర్రె! పప్పులో కాలేసామని తెలుసుకోవడానికి మీకు 2-3 ఇయర్స్ టైం పడతది. అప్పటి వరకు మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంటు, మీ టైము అంతా ఫెయిల్యూర్ అయిద్ది కాబట్టి, వేస్ట్ అయిద్ది కాబట్టి మీరు 100% ఫెయిల్యూర్ అవుతారు. ఏది మనం అలాంటి బ్రీడ్ గనక లేదా మంచి పర్సన్స్ దగ్గర గనక బ్రీడ్ ఎంచుకోకపోతే. ఓకే అండి. ఇప్పుడు అన్నీ బానే జరిగినాయి. మీకు మంచి బ్రీడ్, మంచి పర్సన్ ఇచ్చారనుకోండి. ఫైనల్‌గా ఏంటంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక షెడ్ ఎయాలంటే మినిమమ్ 1,50,000 అయిద్ది. అలాగే చుట్టూతా ఫెన్సింగ్. సరే ఇయన్నీ మీరు అరేంజ్ చేసుకున్నారు. మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి. కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే మనం 24 అవర్స్ మనం దొడ్డి దగ్గర ఉండలేము. మనం అన్ని కంటికి రెప్పలా చూసుకోలేము. సో, మీ బ్రదర్సో, మీ పేరెంట్సో లేదా మీ ఫ్రెండ్స్ గాని మంచి సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే కూలీల మీద గాని, వర్కర్స్ మీద గాని ఆధారపడి మీరు చేస్తే 100% మీరు ఫెయిల్యూర్ అవుతారనమాట. సో, మీ ఫ్యామిలీ సపోర్టు, ఫైనాన్షియల్ పొజిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కలిసొచ్చినా ఫైనల్‌గా మీ హార్డ్ వర్క్ అనమాట. మీరు ఏదో పెట్టేసాము, మంచి బ్రీడ్ తెచ్చేసాము, మన డబ్బులున్నాయి, మన ఫ్యామిలీ మన పేరెంట్స్ మనకి ఎంత అడిగిన డబ్బులిస్తున్నారు అని పెట్టేస్తే కుదరదండి. మనం ఒక చిన్న పిల్లోడిని చూసుకున్నట్టు కంటికి రెప్పలా చూసుకుంటేనే ఈ ఫీల్డ్‌లో ముందుకెళ్తాం. ఇప్పుడు మనకి అన్ని శత్రువులే. ఎలిక దగ్గర నుంచి ముంగీస, పిల్లి, పాము, దొంగలు, కుక్కలు ఇయన్నీ మన శత్రువులే అన్నమాట. వీటన్నిటిని అధిగమించుకుంటూ ఫైనల్‌గా మనం ఇంత కాపాడుకున్న వైరస్‌లు. సో, వాటి యొక్క హెల్త్ పొజిషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ, నిరంతరం దీని మీద ఉంటేనే మనకి సక్సెస్ అవుతామన్నమాట. లాస్ట్ అండ్ మోస్ట్ ఫైనల్‌గా మన తలరాత, మన ఫేట్ అన్నమాట. మనం ఇయన్నీ మంచి బ్రీడ్, మంచి పర్సన్, మన హార్డ్ వర్క్ ఇయన్నీ ఉన్నా గాని, మన తలరాతని ఎవరు మార్చలేరు. అది ఒక 5% మన లక్ అనేది ఉంటది కాబట్టి, సో, ఇయన్నీ అనుకూలిస్తేనే మనం ఈ ఫీల్డ్‌లో సక్సెస్ అవుతాం. వీటిల్లో మనకి ఏది మిస్ మ్యాచ్ అయినా గాని మనం ఒక ఫెయిల్యూర్ పర్సన్‌గానే ఉంటామనమాట. సో, ఆహ్, అంటే ఆ తమ్ముడు పెట్టిన కామెంట్‌కి రిప్లై ఏంటంటే అంటే ఇన్ని లాస్‌లు అంటున్నారు. మరి మీరెందుకు మాకన్నా పని చేస్తున్నారు అంటున్నారు కాబట్టి, ఫస్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ అనమాట. ఈ ఫీల్డ్‌లో మనం మనకంటూ ఒక గుర్తింపు, ఏదో ఒక బ్రీడ్ లేదా మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి అని వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ లాసెస్‌ని ఫేస్ చేస్తా కూడా వాళ్ళు ఇంకా నిలబడి ఉన్నారు. అంతేగాని ఈ ఫీల్డ్‌లో ఓ కోట్లు, లక్షలు సంపాదిద్దాం అని అయితే నాకు తెలిసి అయితే చాలా తక్కువ మందే అలా కోట్లు, లక్షలు షార్ట్ టర్మ్‌లో సంపాదిద్దామని ఎంత త్వరగొచ్చినోళ్ళు అంత త్వరగా ఎళ్ళిపోతారనమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఏంటంటే ఈ 5 ఫ్యాక్టర్‌లు మీకు అనుకూలించి మీరు కష్టపడదాం అనుకున్నోళ్ళు మీ బ్లడ్ అండ్ స్వెట్ ఈ పరిశ్రమలో మీరు పెట్టగలుగుతాము. అలాగే 4-5 ఇయర్స్ మీ వాల్యుబుల్ టైమ్‌ని, మీ వాల్యుబుల్ మనీని ఇందులో ఈ ఫీల్డ్‌లో వెచ్చిస్తాం అనుకున్నోళ్ళు అది కూడా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గానే రాండి. అంతేగాని మీ యొక్క జాబ్‌లు మానేసి వస్తాను ఆహ్, అంటే మీ జాబ్‌లో టెన్షన్స్ ఉంటున్నాయి. దానికన్నా ఎక్కువ టెన్షన్స్ ఉంటాయన్నమాట ఈ ఫీల్డ్‌లో. సో, అయన్నీ మానేసి వస్తానంటే మాత్రం అది ప్రిఫరబుల్ కాదు. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గాని పెట్టుకున్న వాళ్ళు మాత్రం బానే ఉంటది. అలాగే ఈ ఫీల్డ్‌లోకి ఎవరు రాకూడదంటే, కొందరు ఎలా ఆలోచిస్తున్నారంటే, అంటే మొన్న ఒక తమ్ముడు కాల్ చేసాడు. అన్న నాకు రెడీ టు ఫైట్ కావాలి. నాకు ఎంతైనా ఖర్చు పెడతాను. అంటే తక్కువే ఉంటది తమ్ముడికి. నియర్లీ ఒక 20 ఇయర్స్ ఏజ్ ఉంటదన్నమాట. తమ్ముడు ఎంత పని చేస్తున్నావు అంటే, 1,00,000 కట్టుకోవాలన్నా అంటున్నాడు. ఆహ్, అరేయ్! నీ వయసెంత? నువ్వు మాట్లాడే మాటలంటే, ఒకవేళ పందెం పోతే ఏం చేస్తావంటే, ఇంకోటొచ్చుద్ది కదా! అని అంటున్నాడు. దయచేసి ఇలాంటోళ్ళు అంటే జూదం అనేది ఇప్పుడు మన సంస్కృతి, సంప్రదాయం ఇలా చెప్తున్నారు గానీ, సంస్కృతి, సంప్రదాయం పండగ రోజు ఆ 3 రోజులే. నువ్వు నిరంతరం సంస్కృతి, సంప్రదాయం అని జెప్పేసి నువ్వు పందాలేసుకుంటూ పోతే, చివరికి నీ కుటుంబం అనేది రోడ్డు మీదకొచ్చేస్తదనమాట. సో, బ్రీడింగ్ చేసుకునేవాళ్ళు బానే ఉంటారు. ఏంటి ఈ ఫీల్డ్‌లో నష్టపోయేది ఎక్కువంటే, ఇలా ఒక్కోళ్ళ దగ్గర 20,000, 30,000 పెట్టి పట్టాలు కొనేసి, దాని మీద పందాలేసేసి వాళ్ళు ఎక్కువ మంది నష్టపోతున్నారనమాట. సో, మెయిన్ అది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు బ్రీడ్ తెస్తే ఇప్పుడు వ్యవసాయం తీసుకోండండి.
ఇప్పుడు వడ్లు పండిస్తున్నావు, దాని ధర మన చేతిలో ఉండట్లేదు. నువ్వు కూరగాయలు పండిస్తున్నావు, దాని ధర మన చేతుల్లో ఉండదు. నువ్వు ఏది పండించినా వ్యవసాయంలో రొయ్యలు పండించు, చేపలు పండించు, ఏది నీ నీ చేతిలో ఉండదు ధర అనేది. కేవలం ఈ కోళ్ళ రంగంలో మాత్రం నీ యొక్క బ్రీడ్ నువ్వు పటాన్ని 10,000కైనా అమ్ముకుంటావు, లేదా 12,000కి అమ్ముతావు, లేదా 1,00,000కి అమ్ముతావు. ఆ బ్రీడ్ అంటే ఆ ప్రైస్ ట్యాగ్ అనేది నీ వస్తువుకి నువ్వు పెట్టుకోగలిగే, నువ్వు రేటు నిర్ణయించగలిగే ఏకైక వ్యవసాయ అనుబంధ పరిశ్రమ ఏంటంటే ఈ పందికోళ్ళ పరిశ్రమ అనమాట. సో నువ్వు బ్రీడింగ్ చేస్తున్నావు, మంచి బ్రీడ్ డెవలప్ చేయి, అమ్ముకో, అది లాభదాయకమే. బట్ ఏంటంటే 4, 5 ఇయర్స్ టైం పడుతుంది. అంతేగాని నువ్వు చిన్న ఏజ్ చాలా మంది అలా పందాలు వేసి మాత్రము, ఎందుకంటే ఆ పందాల్లో రకరకాల మోసాలు ఉంటాయి. కత్తి కట్టేవాడి మీద ఆధారపడి ఉంటది, నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటది. చాలా మంది రంగు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటది. అలాగే పెద్ద పెద్ద ముదురులందరూ అక్కడే ఉంటారు. సో మా ఇలాంటి చిన్న చిన్న పిల్లలనే నలిపేస్తారనమాట. సో దయచేసి పందాలకి మీరు కొంత ఫైనాన్షియల్‌గా స్టేబుల్ అయ్యేంత వరకు పందాలకు దూరంగా ఉండండి. అది నా చిన్న సజెషన్ అనమాట. ఇది అందరిని ఉద్దేశించింది కాదు, కొందరిని మాత్రమే ఉద్దేశించింది. సో ఇది వీడియో మీకు యూజ్‌ఫుల్ అయ్యిద్దనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరికన్నా ఉపయోగపడుద్దంటే షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. మీరైతే